భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిప్పపురం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షుడు తూ మధు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూ మధు మాట్లాడారు. దేశంలో ఐటీ టెలికాం రంగాలకు పునాది వేసిన దూరదృష్టి నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి రాజకీయంలో వారికి ప్రాతినిధ్యం కల్పించారని గుర్తు చేశారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడారు. దేశాన్ని ఆధునిక దిశగా నడిపించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, నవోదయ విద్యాలయాల ఏర్పాటు వంటి సంస్కరణలు ఆయన గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కౌన్సిలర్లు ఎల్ల శ్రీనివాస్, కుక్కల బాలకృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నాయకులు చిలిక రమేష్, కూరగాయల కొమరయ్య, పీర్ మొహమ్మద్, దుర్గం పరశురాం, కట్కూరి శ్రీనివాస్, నారెడ్డి, ముప్పిడి శ్రీధర్, అక్కనపల్లి నరేష్, నాగుల విష్ణు, దండుకుల తిరుపతి, నాగుల మహేష్, నాగుల రవీందర్, అంబటి చందు, దాడి మల్లేశం, కూర దేవయ్య, దేవేంద్ర, పల్లెపు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న ముంబై నగరంలో జన్మించాడు. 1980లో అతని తమ్ముడు సంజయ్ గాంధీ మరణించిన తర్వాత రాజకీయంలోకి వచ్చి 1984లో తన ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి భారతదేశంలోనే అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా అయి భారతదేశపు 6వ ప్రధానమంత్రిగా అయినాడు. అతను ప్రధానమంత్రి అయిన తర్వాత టెలికమ్యూనికేషన్ కానీ అలాగే కంప్యూటర్లు కానీ తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. చనిపోయిన తర్వాత 1991లో భారత ప్రభుత్వం అతనికి భారతరత్న అవార్డు ఇచ్చింది. రాజీవ్ గాంధీ ఆశయాలను, ఆలోచనలను మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకునికి, ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి స్థానిక చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వారి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ దేశానికి మరి ప్రాణత్యాగం చేసి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి గాంధీ కుటుంబం మరి మనందరికీ తెలిసిందే. వారు చేసినటువంటి ఆనాడు కృషి ఫలితమే ఈనాడు దేశ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి ఇందిరాగాంధీ అయితేనేమి, రాజీవ్ గాంధీ అయితేనేమి, సంజయ్ గాంధీ అయితేనేమి ఈ దేశం కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి వారిని స్మరించుకోవడం, దాంట్లో భాగంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈరోజు ఢిల్లీ నుండి నేరుగా ఈరోజు గ్రామ పంచాయతీలకు నిధులు వెచ్చించి పల్లెలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నేరుగా నిధులను వెచ్చించిన ఘనత ఈరోజు రాజీవ్ గాంధీకి చెందింది. అంతేవిధంగా ఈరోజు 21 ఏళ్లకు ఓటు హక్కు ఉన్నటువంటి యువత ఈరోజు 18 సంవత్సరాలకు కుదించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చేసినటువంటి ఘనత ఈరోజు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు టెలిఫోన్ రంగాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడైనా మన ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటున్నామంటే అది గొప్ప వ్యక్తి ఈరోజు రాజీవ్ గాంధీ చొరవతోనే అని చెప్పక తప్పదు. ఇలాంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటూ అందరికీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి వేడుకలు వేములవాడ పట్టణంలో ఘనంగా జరపడం జరుగుతుంది కాబట్టి రాజీవ్ గాంధీ గారి ఆశీస్సులు రాహుల్ గాంధీ మీద ఉండాలి, ప్రధానమంత్రిగా చూడాలని మా కోరిక. మరోసారి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ప్రధానమంత్రి నిధులను తీసుకొచ్చి పల్లెలను సస్యశ్యామలుగా చేసిన ఘనత ఇవాళ పెద్దలు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేని. ఎందుకు అనంటే భారతదేశం గర్వించదగ్గంగా ఉండాలంటే ఇలా టెక్నాలజీ కానీ ప్రతి విషయంలో కంప్యూటర్ యుగంలో మనం ముందలు పోవాలంటే ఇలా పల్లెటూరులో ఉండి, పొలంలో ఉండి సెల్ ఫోన్ మాట్లాడుతున్నారంటే ఇలా రాజీవ్ గాంధీ చలవనే అని కూడా మనవి చేయొచ్చు. ఇలా 40 సంవత్సరాలకే ప్రధానమంత్రిగా అయి ఇలా భారతదేశాన్ని ఎంతో విధంగా ముందటి తీసుకొచ్చిన ఘనత వారికి ప్రత్యేకంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి. వారి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త
ముందుండి పనిచేయాలని కూడా మనం చేసాం. ఇందిరాగాంధీ మరణానంతరం వారి యొక్క ప్రధానమంత్రి వచ్చి అయిన తర్వాత చిన్న వయసులో 40 సంవత్సరాలు భారతదేశానికి ప్రధానమంత్రి రావడం, మరి ఆయనను ఒక ఆత్మాహుతి దాడిలో వాళ్ళు మరణించడం ఒక బాధాకరం. ఎందుకంటే గొప్ప నాయకుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ముందు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పేదలకే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి గొప్ప కాంగ్రెస్ పార్టీ. ఆ నుంచి ఈనాటి వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నిజమైన పేదలకే న్యాయం చేస్తుంది. మరి ఆ రోజు ఇందిరా మిల్లు ఇచ్చిందంటే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇందిరా మిల్లు జరుగుతుంది. మరి ఇట్లా గొప్ప గొప్ప కార్యక్రమం గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం, మరి అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలు అందరూ స్మరించుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు వారి యొక్క బాటలు నడవాలని చెప్పి కోరుకుంటూ, మరి వేమవాడ పట్టణంలో కూడా గౌరవ శాసనసభ్యులు ఆలోచన నాయకత్వంలో అందరికీ అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పనులు కానీ మరి అన్ని అభివృద్ధి ముందుకు కాబట్టి వారి నాయకత్వంలో వారి రాజీవ్ గాంధీ ఆశయాలు స్మరించుకుంటూ మరి గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా కౌన్సిలర్లకు, ఫోర్స్ మెంబర్స్ కానీ అందరికీ ధన్యవాదాలు. డిజిటల్ ఇండియా మరియు కంప్యూటర్ విప్లవ పితామహుడు, ఆధునిక భారతదేశ సృష్టికర్త, శ్రీ గౌరవనీయులైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు వేములవాడలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ చైర్మన్ దుర్గం రాజన్న గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి గారికి, మాజీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి కిరణ్ గారికి, గురవేల కుమారన్న గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ గారికి, మరి నాయకులందరం కలిసి ఇవాళ తిప్పాపురంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించినాం.